బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాం. అంటే బిల్డింగ్స్కి వీటిగా బిల్డింగ్ వైరింగ్లు. ఎలా ఉంది ఫీల్డ్? ఎలా ఉంది ఫీల్డ్? ప్రస్తుతం బాగానే ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల కాలం ఎలా ఉందంటారు మీకు? చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. అన్ని వర్కులు జరుగుతున్నాయి. ముగ్గురు కూటమి మీద బాగుంది, వర్షం బాగుంది, అన్ని వర్కులు కంప్లీట్ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. పబ్లిక్ కూడా అందుబాటులో ఉంటున్నారు, అందరూ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ. 14 నెలల కాలంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏమీ లేదు, ప్రజలను మోసం చేయటం తప్పితే అనేది వైసీపీ నాయకుల వాదన. మరి అది చాలా తప్పు. అది నెంబర్ 1. ఫస్ట్ డెవలప్మెంటే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఉంది. ఎక్కడ చూసినా డెవలప్మెంటే ఉంటుంది. డెవలప్మెంట్ లేకుండా ఉండటం అనేది వాళ్ళ గుడ్డితనం. అట్లా మాట్లాడటం అనేది తప్పు. కూటమి ప్రభుత్వం నెంబర్ 1. ప్రజెంట్ వర్కులు కానీ, సహాయం కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ప్రతిదీ ఎమ్మెల్యేలు ఎంపీలు ముగ్గురు, డిప్యూటీ సీఎం లోకేష్ అందరూ కలిసి నెంబర్ 1గా పరిపాలిస్తున్నారు. అసలు పరిపాలనే లేదనేది కదా వాళ్ళ వాదన. మరి దానికేమంటారు? అది వాళ్ళ చేతగానితనం. వాళ్ళు ఏదో ఒకటి దుమ్ము ఎత్తిపోయటం కోసం మాట్లాడే మాటలు అవి. అంతేగాని ఫీల్డ్లోకి వచ్చి చూస్తే దాని విలువ తెలిసిద్ది. ఫీల్డ్లోకి ఏనాడు వచ్చారు కదా 5 సంవత్సరాల్లో, వాళ్ళకి ఫీల్డ్ తెలియదు. ఫీల్డ్ తెలవని వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఫీల్డ్లోకి వస్తుంటే ఇది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని మేము వెళ్తుంటే కనుక గడప గడపకు మాకు మంగళహారతలు పడుతున్నారు కదా అంటున్నారు కదా మరి వాళ్ళు. అది చాలా తప్పు. అవన్నీ ఫేక్ న్యూస్లు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి చెప్పించుకునేటువంటి న్యూస్లు అవి. మాకు అవసరం లేదు. ప్రజెంటు నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు బిల్డింగ్ ఎలక్ట్రికల్ వర్కులు చేస్తానని మీరు అన్నారు. అసలు వర్కులే లేవు, అసలు రొటేషనే జరగట్లేదు. వర్కర్లకి వర్క్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారంట కదా. చాలా తప్పండి అది. వర్కర్లు దొరక్క ఖాళీ లేక ఇబ్బంది పడుతున్నారు ఓనర్స్. అంతేగాని ఇటువరకు ఈ వర్కులు లేవు, డెవలప్మెంటు లేదు. రెండు లేకపోవటం వల్ల క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వర్కులు ఉన్నాయి, డెవలప్మెంట్ ఉంది, కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 15 నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయంటారు? చాలా 90% వ్యత్యాసం ఉంది. 5 సంవత్సరాల పరిపాలనలో ఎటువంటి డెవలప్మెంటు లేదు, ఎటువంటి ఇంప్రూవ్మెంటు లేదు. ఈ 15 నెలల పరిపాలనలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో ఒక్కసారి ఫీల్డ్లోకి వస్తే చూపిస్తాం. మేము వస్తున్నాం, మేము ప్రతి గడపకి వెళ్తున్నాం. కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా వెళ్తే కనుక గడపకి వెళ్తున్నా తరిమి కొడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు కదా. అది ఫేక్ న్యూస్ అండి. అది ఫేక్ న్యూస్. అది వాళ్ళు చెప్పేది. వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుని చెప్పించుకోవాల్సిందే తప్ప రియల్గా అయితే నెంబర్ 1గా ఉంది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవీ లేవు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కాదు, అసలు వెన్నుపోటే పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు అంటున్నారు కదా. మరి అది చాలా తప్పండి. ఆయన ప్రతిదీ రియల్గా ఇస్తున్నాడండి. ఎటువంటి మధ్యలో మీడియేటర్స్ లేరు. డైరెక్ట్గా ఎవరికి ఎటువంటి సంక్షేమ పథకం రావాలో అటువంటి డైరెక్ట్గా లబ్ధిదారులకి అందించే మార్గం చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు. లబ్ధిదారులకు అందుతున్నాయా? లేదు, అసలు మొత్తం దోచేస్తున్నారంట కదా. కమిషన్లో దోచుకో పంచుకో తినుకో అనే నినాదంతో నడుస్తుందంట కదా కూటమి ప్రభుత్వం. చాలా తప్పండి. అది చాలా తప్పు మాట్లాడే విధానం. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కడికి, ప్రతి గడపకి ఫీల్డ్లోకి వస్తే చూపిస్తాం. ఎట్లా నడుస్తుంది, ఏమి నడుస్తుంది, ఎట్లా ఇస్తున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు అనేది కూడా చూపిస్తాం. ఏదో 4 రూపాయలు ఇచ్చి ఎవరినో రోడ్డు మీద నుంచోబెట్టి ఫేక్ న్యూస్ ఇచ్చి మాట్లాడటం చాలా తప్పు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 2029 నాదే అధికారం, ఈసారి 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు కదా. అది చేతకానితనం అండి. ఏదో జనానికి మభ్య పెడతానికి మాట్లాడటమే. అంతేగాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నెంబర్ 1గా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి, ఆఖరికి కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా ఫ్రీ బస్ పెట్టి
కూలి చేసుకుని ఇంటికి వెళ్ళటానికి కూడా ఫ్రీ, రూపాయి ఇంటికి వస్తుంది. ఇటువరకులో ఆటోలకు 200 ఇస్తే 300 కూలి ఇస్తే 200 వచ్చేది. ఇప్పుడు మరి ఆయన అంటున్నారు కదా అసలు ఆ ఫ్రీ బస్సే పెద్ద బోగస్, మహిళలకు పెట్టిన పెద్ద వెన్నుపోటు. చాలా తప్పండి. 5 రకాల బస్సులు పెట్టాడు. 5 రకాల బస్సుల్లో ఫ్రీ లేడీస్. ఎక్కడ కాదని ఎవరో చెప్పిన వాళ్ళని తీసుకొస్తే మేము నిరూపిస్తాం, చూపిస్తాం. ఈసారి నేను వస్తే రప్ప రప్ప అనే అంటున్నాడు కదా. మరి ఆ రప్ప అనుకోవటం ఏంటంటే రావటానికి శాతకాంతనం. అది ఎందువల్ల అంటారు అసలు? ఎందుకు మారలేదు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి? ఆయన మనస్తత్వమే మంచిది కాదండి, ఆయన మైండే కరెక్ట్ కాదు. అందుకని రప్ప అంటాడు, కత్తి తీసుకుని వస్తానంటాడు. అది ఆయన పాలసీ.